అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివపురాణంలోని ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది నమ్మే ఒక విషయం వెనక ఉన్న అసలు కారణం ఈ కథలో దాగి ఉందన్నమాట. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా? పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒకరి జీవితంలో మొదటి 16 ఏళ్ల వరకు శనీశ్వరుడి ప్రభావం అస్సలు ఉండదట. ఎప్పుడైనా అనిపించిందా అసలు ఎందుకలా అని? ఈ నమ్మకానికి ఆధారమేంటి? దీని వెనక ఒక పెద్ద పౌరాణిక గాథ ఉందండి. అవును, ఈ ప్రశ్నకు సమాధానం ఒక ప్రాచీన గాథలో ఉంది. ఒక మహర్షి చేసిన గొప్ప త్యాగం, ఆ తర్వాత జరిగిన ఒక దివ్యమైన జననం, వీటి చుట్టూ తిరుగుతోంది ఈ కథ. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి, ఆ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, దేవతలకు అసురులకు మధ్య జరిగిన ఒక భీకరమైన యుద్ధంతో. ఆ యుద్ధంలో ఒక మహర్షి చేసిన త్యాగమే మన సమాధానానికి దారి చూపిస్తుంది. ఒకానొకప్పుడు వృత్రాసురుడు అనే అసుర నాయకుడి చేతిలో దేవతలు ఘోరంగా ఓడిపోయారన్నమాట. వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ల ఆయుధాలన్నీ కూడా వాళ్ల దగ్గర లేవు. అవన్నీ దధీచి మహర్షి ఆశ్రమంలో భద్రంగా ఉన్నాయి. ఇంక శక్తిహీనులైపోయి ఏం చెయ్యాలో పాలుపోక దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి సలహా కోసం వెళ్లారు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్లకి ఒక అసాధారణమైన మార్గం చెప్పాడు. అదే వజ్రాయుధం. ఇంతకీ ఈ వజ్రాయుధం ఎలా తయారవుతుంది? దధీచి మహర్షి గొప్ప శివభక్తుడు. ఆయన తపశ్శక్తి ఎంత గొప్పదంటే, ఆయన ఎముకలు వజ్రంలా గట్టిపడ్డాయట. ఆ ఎముకలతోనే ఒక శక్తివంతమైన ఆయుధాన్ని తయారుచేసి వృత్రాసురుణ్ణి ఓడించవచ్చని బ్రహ్మసలవా ఇచ్చాడు. కాని దీనికి దధీచి మహర్షి ఒప్పుకోవాలి కదా. దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వెళ్లారు. వాళ్ల బాధను విన్న మహర్షి, చూడండి, లోక కళ్యాణం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఒప్పుకున్నాడు. ఎంత గొప్ప నిస్వార్థం కదా! ఆయన ఎముకలతో దేవశిల్పి విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారుచేశాడు. ఇక ఆ ఆయుధంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించి దేవతలకు విజయాన్ని అందించాడు. అయితే ఈ యుద్ధ విజయం వెనుక ఒక విషాద గాథ కూడా ఉంది. సరిగ్గా అదే మన కథను ఒక ఊహించని మలుపు తిప్పుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు దధీచి మహర్షి భార్య సువర్చ ఆశ్రమంలోనే ఉన్నారు. పనులు ముగించుకుని బయటకు వచ్చి చూసేసరికి తన భర్త అక్కడ లేరు. ఆయన తన శరీరాన్ని త్యాగం చేశారన్న నిజం తెలిసి ఆవిడ ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది. భరించలేని దుఃఖం, ఆ దుఃఖం కాస్త కోపంగా మారింది. తన భర్త మరణానికి కారణమైన దేవతల మీద ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆవేదనలో ఈ స్వార్థపరులైన దేవతలందరూ జంతువులుగా మారిపోవాలి అని శపించేసింది. ఆ తర్వాత భర్తలేని జీవితం వద్దు అనుకొని చితిని సిద్ధం చేసుకుంది. కాని సరిగ్గా ఆ సమయంలో శివుడి ఆదేశంతో ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది. ఆమె గర్భవతి అని, ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం అని ఆ ఆకాశవాణి ఆమెను వారించింది. మరి భర్తను కోల్పోయిన సువర్చ మనస్సు శాంతించిందా? లేదు, ఆమె వినలేదు. తన భర్తను ఎలాగైనా చేరాలనే పట్టుదలతో ఉంది. కాని కడుపులో బిడ్డ. అందుకే సువర్చ ఒక సాహసోపేతమైన, కాని ఊహించడానికే ఎంతో బాధ కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక పదునైన రాయితో తన కడుపును తానే చీల్చుకుని గర్భంలో ఉన్న బిడ్డను బయటకు తీసింది. అలా ఒక అద్భుతమైన దివ్య తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు. ఆ బిడ్డను చూడగానే సువర్చకు అర్థమైంది, అతను సాక్షాత్తు రుద్రుని అంశ, అంటే శివుని అవతారమని. వెంటనే ఆ బిడ్డను అక్కడే ఉన్న ఒక రావి చెట్టు కింద ఉంచి ఆమె తన ప్రాణాలను వదిలేసింది. తల్లిదండ్రులిద్దరూ లేరు. మరి ఆ దివ్య బాలుడు ఎలా పెరిగాడు? అతని జీవితం తర్వాత ఎలా సాగింది? చూద్దాం రండి. ఆ బాలుడు అశ్వత్థ చెట్టు అంటే రావి చెట్టు కింద పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడు అతనికి పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. అతను పెరిగి పెద్దయ్యేంతవరకు అదే చెట్టు కింద ఉండిపోయాడు. లోక కళ్యాణం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు అంటే తెలుసు కదా, ఒక లక్ష్యం కోసం ఎంతో కఠినమైన దీక్షతో చేసే ప్రార్థన. ఆ తపస్సు వల్లే అతనికి అపారమైన శక్తులు వచ్చాయి. పిప్పలాదుడి దివ్యశక్తికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. అతను అనరణ్య మహారాజు కూతురు పద్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ముసలి సన్యాసి రూపంలో వెళ్ళాడు. వివాహం అయ్యాక తన భార్య పద్మ కోసం తన నిజస్వరూపమైన ఒక అందమైన యువకుడిగా మారిపోయాడు. చూడండి, ఆయన శక్తులు ఎలాంటివో. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు.
ఇప్పుడు ఈ కథ క్లైమాక్స్కి చేరుకుంది. పిప్పలాదుడి జీవితం ఈ విశ్వ సమతుల్యతతో ఎలా ముడిపడి ఉందో చూద్దాం. ఒకరోజు పిప్పలాదుడు తన తపస్సులో ఉండగా ఒక విషయం గమనించాడు. శనిదేవుడి ప్రభావం వల్ల భూమి మీద ప్రజలు విపరీతమైన కష్టాలు పడుతున్నారు. వాళ్ల బాధను చూసి ఆయన మనస్సు చలించిపోయింది. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుని జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరి ఏం చేశాడు? అప్పుడు పిప్పలాదుడు శనిని నేరుగా ఎదుర్కొని తన తపశ్శక్తితో ఇలా హెచ్చరించాడు. పుట్టిన తర్వాత మొదటి 16 ఏళ్లలో శనీశ్వరుడు ఎవరికైనా హాని తలపెట్టాడో నా శక్తితో భస్మమైపోతాడు. ఇది ఆయన శాసనం. అంతే. ఆ రోజునుండి పిప్పలాదుడి శాపానికి, ఆయన అపారమైన శక్తికి భయపడి శనిదేవుడు 16 ఏళ్లలోపు వయసున్నవాళ్ల జోలికి వెళ్లడమే మానేశాడు. మనం ఈ కథ మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. చూశారు కదా, దధీచి మహర్షి చేసిన ఆ ఒక్క నిస్వార్థ త్యాగం తరతరాల మానవాళి తలరాతను మార్చే ఒక దివ్య అవతారానికి ఎలా దారితీసిందో. అంటే ఒక మంచి పని, ఒక త్యాగం ఈ ప్రపంచం మీద ఎంతటి శాశ్వత ప్రభావాన్ని చూపుతుందో ఆలోచింపజేసే కథ ఇది.